చెప్పరా మూర్తి. లాయర్ రిజిస్ట్రేషన్ కోసం అన్ని ఏర్పాట్లు చేశాడు. వర్ష ఇంటి నుంచి బయలుదేరబోతుంది. అక్కడేం జరుగుతుందో నాకు చెప్పడానికి కాదు మీరున్నదే, ఆ రిజిస్ట్రేషన్ ఆపడానికి. ప్లాన్ చేశారో లేదో అది చెప్పండి. ప్లాన్ చేయకుండా ఎలా ఉంటాం అక్క? చూస్తూ చూస్తూ ఇంత ఆస్తిని మన చేయి దాటి ఎలా పోనిస్తాం? ఇది 15 ఏళ్ల ఎదురు చూపు. ఎన్నాళ్లుగా ఈ క్షణం కోసమే మనం కాచుకునున్నాం. వర్ష పేరు మీద గనక రిజిస్ట్రేషన్ జరిగితే ఆస్తి మన చేజారిపోతుంది. ఎన్నాళ్ల మన ఆశ వృధా అయిపోతుంది. పొరపాటున రిజిస్ట్రేషన్ పూర్తయి వర్ష పేరు మీద ఆస్తంతా ట్రాన్స్ఫర్ అయ్యిందో మీ ఇద్దరిని చంపి మీ డెత్ సర్టిఫికెట్స్ నేను తీసుకుంటాను. తమ్ముళ్ళని కూడా చూడను. ఇన్ని రోజులు ఏ తేడా రాకుండా మీరు చెప్పినట్టే చేశాం. ఇప్పుడు కూడా ఏ తేడా రానివ్వం. రిజిస్ట్రేషన్ ఆగుతుంది. ఆగి తీరాలి. మీరు చెప్పే శుభవార్త కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అన్నయ్య, మన అక్క సంగతి తెలుసుగా. రక్త సంబంధం అని కూడా చూడకుండా మన రక్తం కళ చూస్తుంది. రే, నువ్వు అస్సలు టెన్షన్ పడుకో. అంతా మనకు అనుకూలంగానే జరుగుతుంది. అమ్మా, నేను ఇంటికొచ్చిన దగ్గర నుంచి నీలో చలనం వచ్చింది. అమ్మమ్మ చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ హ్యాపీ ఇలాగే కొనసాగాలంటే నువ్వు టైంకి మందులు వేసుకుని త్వరగా కోలుకోవాలి. వర్ష పేరు మీద ఆస్తి రిజిస్ట్రేషన్ చేయించడానికి అమ్మమ్మ అన్ని ఏర్పాట్లు చేసింది. మేం బయలుదేరుతున్నాం. వర్ష చివరి కోరిక నెరవేర్చడానికి నేనొచ్చాను. అది ఈరోజు తీరబోతుందమ్మా. నేను ఈ పనంతా పూర్తి చేసి ఈ ఆస్తికి అనాథాశ్రమానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశాక అప్పుడు అమ్మమ్మకి నిజం చెప్పేస్తాను. వర్ష చనిపోయింది తన చివరి కోరిక ప్రకారమే తన స్థానంలో ఇక్కడికి వచ్చాను అన్న నిజం అమ్మమ్మకి చెప్పి క్షమించమని వేడుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతానమ్మా. మీ అమ్మాయి వర్ష చాలా గొప్పది. తను చనిపోతున్నా సరే తన ఆశయాన్ని నా రూపంలో బతికిస్తుంది. అనాథాశ్రమాన్ని నమ్ముకున్న ఇంతమంది జీవితాలు అన్యాయం కాకూడదు అన్న వర్ష వ్యక్తిత్వం చాలా గొప్పది. తను బతికుంటే ఇంకా ఎంతో మందికి మేలు జరిగేది. కానీ దురదృష్టం, దేవుడు తనని ఎంత తొందరగా ఎందుకు తీసుకుని పోయాడో అర్థం కావడం లేదు. అమ్మా, వర్ష పేరుతో నేనిక్కడికి అడుగు పెట్టాను. తన పేరు తరతరాలు చెప్పుకునేలా చేసి ఇక్కడి నుంచి వెళ్తాను. కానీ వర్ష పేరుకి మచ్చని తీసుకుని రాను. రిజిస్ట్రేషన్కి బయలుదేరే ముందు నీ ఆశీర్వాదం కోసం వచ్చానమ్మా. నన్ను ఆశీర్వదించమ్మా. వర్ష కోరిక ప్రకారం అమ్మమ్మని నమ్ముకున్న వేల మంది జీవితాల్లో వెలుగు నింపుతాను. వెళ్ళొస్తానమ్మా. అమ్మమ్మా, బయలుదేరదామా? బయలుదేరదాం. లాయర్ గారు, అక్కడ ఆఫీస్కు మనం వెళ్ళగానే పని పూర్తవుతుందిగా, ఆలస్యం జరగదుగా? లేదమ్మా, అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ పూర్తి చేశాను. వెళ్దాం పదండి. వెళ్దాం పదండి. నీ మొహం మండా. క్షమించండమ్మా. శుభమా అని మంచి పని మీద బయలుదేరుతుంటే ఇప్పుడు తుమ్మిందెట్రా? ఆవిడకేదో జస్ట్ అలర్జీ వల్ల తుమ్మొచ్చుంటుంది.
దానికెందుకమ్మమ్మ అపశకునం అనుకోవటం? వెళ్దాం పదండి. ఏదో వయసుతో పాటు చేదస్తం వల్ల వచ్చిన మాటే తప్ప నువ్వు వారసత్వం తీసుకోబోతున్న గొప్ప కార్యక్రమానికి మనకి అమ్మవారి ఆశీర్వాదాలున్నాయి. దీని గురించి నేనేమీ ఆగను. వెళదాం పదా. ఒరే రాజు, కార్తీరా. సరే నానమ్మా. నానమ్మా, టైర్లో గాలి లేదు, పంక్చర్ అయినట్టుంది. ఇదంతా ముందు చూసుకోలేదరా? ఇందాక చెక్ చేశానానమ్మా, అప్పుడు బానే ఉంది. లింగం గాడే రిజిస్ట్రేషన్కి బయలుదేరకుండా ఆపాలని టైర్లో గాలి తీసుంటాడు. ఇంకా వీళ్ళు పాత స్కూలే ఫాలో అవుతున్నట్టున్నారు. అప్డేట్ అవ్వలేదు. ఈ మాత్రం దానికి రిజిస్ట్రేషన్ ఆగిపోద్దా? ఇంకో కారు బయట ఉంది నానమ్మా, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తానా. బాబాయ్, మీరిద్దరైనా కార్ టైర్లలో గాలి తీసింది? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు రా రాజు? మేమిద్దరం ఎలా కనబడుతున్నావు నీకు? రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దామని మీకోసం వెయిట్ చేస్తూ ఇదిగో మా పాటికి మేమిద్దరం కార్ దగ్గరకు వచ్చి నిలబడ్డాం. ఆల్రెడీ మా అమ్మ చెప్పింది. ఏం చెప్పింది? గుంట నక్కలు కాచు కూర్చుంటారు అని. మమ్మల్ని గుంట నక్కలంటావా? అరే, మీరెందుకు బాబాయ్ భుజాలు తడువుకుంటారు? వర్ష పేరు మీద ఆస్తి రిజిస్ట్రేషన్ కాకుండా అడ్డుకోవాలని కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయని అమ్మ చెప్పింది. నేను వాళ్ళ గురించి అంటున్నాను. వీడు మనల్ని గుంట నక్కలని మళ్ళీ కవర్ చేశాడు. అవునన్నయ్య, ఈ దుర్గ మనకి నిజంగానే సపోర్ట్గా ఉంటుందంటావా? అక్కంటే తనకి చాలా భయం. ఖచ్చితంగా సపోర్ట్ చేసి తీరుతుంది. రాహుకాలం వచ్చేస్తుంది. ఈలోగా పని పూర్తవ్వాలి. రాజు ఏంటి కార్ తేవడానికి ఎంతసేపు చేస్తున్నాడు? వచ్చేస్తాడు అత్తయ్య గారు. నానమ్మా, రండి బయలుదేరదాం. ఏంట్రా ఇంతసేపు? నానమ్మా, మీరేం టెన్షన్ పడకండి. టైంకి రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ముందు మీరు వచ్చి కారెక్కండి. లాయర్ గారు, మీరు వచ్చి ముందు కూర్చోండి. వర్ష, నువ్వు వచ్చాడు కూర్చో. రండి. ఈ ఆస్తి మీద ఎంతమంది కన్నేసినా దక్కాల్సిన వాళ్లకే దక్కుతుంది. కారు బయలుదేరింది. మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళదాం అన్నయ్య. మన ఏర్పాట్లో మనం ఉన్నాం కదా, దారిలో చూసుకుందాం. పద కారెక్కు.